మీరు అనుకోవచ్చు చాలా మంది భక్తులు ఏదో సందు దొరికింది కదా అని రాజకీయంగా విమర్శిస్తున్నాడు వైసీపీ కాంగ్రెస్ నాయకుడిని మీరు దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. పరిశీలించండి ఒక్కసారి. ఏంటండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వివాదాలు తప్ప ఏమైనా ఉన్నాయా? కొండ మీద అన్ని వివాదాలే. ఈ వివాదాలు దేనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తొక్కటానికి వివాదాలు, వారి మీద కేసులు పెట్టడానికి వివాదాలు. వివాదాలు సృష్టించిన ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు వాళ్ళందరూ సృష్టిస్తారు. ఏమన్నా తెలియకూడతానండి. ఈవో జేఈఓ జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకు వస్తాడు దర్శనానికి అంటే పెద్ద పెద్ద బోర్డులు కట్టేశారండి. పెద్ద పెద్ద బోర్డులు కట్టారు. పో, నాకేం అభ్యంతరం లేదు. 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ చేస్తున్నారంటే 6 గంటలకు తీశారు. మళ్ళా మీ పని ఏంటో నాకు అర్థం కాలేదు. మీ పని బోర్డులు కట్టారు, ఇప్పుడు కట్టారు ఉండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కడతారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తీస్తారు, టీడీపీ చెప్పిందే వింటారు. నేను మనవి చేస్తున్నా, ఆ పవిత్రమైన కొండ మీద పనిచేసేవారు రాజకీయాలకు అతీతంగా పనిచేయగలిగినప్పుడు మంచి జరుగుతుంది. బిఆర్ నాయుడు గారు అని ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదన్నాడు. అంటే ఏంటి? భక్తి దైవం మీద లేదు, కషి ఉంది మా మీద, వైసీపీ మీద కషి ఉంది. ఆయనకున్నటువంటి TV5 ఛానల్లో మా మీద కథనాల మీద కథనాలు, చంద్రబాబు నాయుడు గారి మీద పుంఖాలుగా పాజిటివ్ కథనాలు. దీనికోసమే నీకు ఇచ్చింది. నువ్వేం సేవ చేస్తావు? ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే బయటకు కొడాడంట. ఎందుకు? నీకు దైవ సన్నిధి కోసం నీకు ఇచ్చారు కదా, అది చేయలేదు. ఇంత దుర్మార్గంగా మీరు చేస్తున్నప్పుడు మీరు పరిపాలన గాలికి వదిలేసి ఒక వైకుంఠ ఏకాదశి సందర్భంగా వస్తున్నటువంటి భక్తులకు ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయకోకుండా, ఇదను కొత్త వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార ప్రవేశం కొత్తగా వచ్చిందా? లేదే. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? ఏర్పాటుల్లో ఎవరు ఎంత చురుగ్గా ఉంటున్నారు? ఈ ముగ్గురు తప్ప కడవలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి. వారి మాట మీరు విన్నారా? వినుకోకుండా టోకెన్లు జారీ విషయంలో 6 ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదమని మనం. అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారు అన్నటువంటిది కూడా మనం చూసాం. చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న జరిగినటువంటి ఘటన, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. దాదాపు రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం. మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి, చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, అనేక దశాబ్దాలుగా తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం అంటే సహజంగా ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఉంటుందో ఆ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉండేది. కానీ మా ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు భక్తుల తాలూకా మనోభావాలకి అనుగుణంగా, ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విఐపీస్ కానీ లేదా అనేక మంది ఇతరితర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తా ఉన్నారు. ఈ అవకాశం అందరికీ దొరకట్లేదు. ఈ యొక్క సాంప్రదాయాన్ని కనీసం ఒక 10 రోజులన్నా వైకుంఠ ద్వార దర్శనం మనం అవకాశం ఇస్తే కనీసం 10 లక్షల మంది కన్నా మనం ఆ వైకుంఠ ద్వార దర్శనం చేయించుకునేటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళం అవుతామని చెప్పి హిందువుల తాలూకా మనోభావాల్ని, భక్తుల తాలూకా మనోభావాల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గత ప్రభుత్వంలో
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నాం. ఏ ఒక్క రోజు ఏ ఒక్క సంఘటన కానీ, టోకెన్లు జారీ చేసేటువంటి విషయంలో కానీ, భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కానీ, వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది పడేటువంటి విషయంలో కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు. కానీ వారు అధికారంలోకి వచ్చి 7 మాసాలు పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయానికి వాడుకున్నారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకున్నారు. లడ్డూ విషయంలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. చివరికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి చెందినటువంటి నాయకులు అబాస్పాలయ్యారో చూసాం. ఈ లడ్డూ ఏదైతే పవిత్రతని మంటగలిపేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఏ రకంగా వారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అబాస్పాలయ్యారో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. ఈరోజు జరిగినటువంటి ఘటనకి, ఈ చనిపోయినటువంటి 7 ప్రాణాలకి ఎవరు బాధ్యత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తా ఉందనంటే, ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు, ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని బేరీజు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, టీటీడీ అధికారుల మీద ఉంది, రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇదంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీది నిర్లక్ష్యమా, లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయమా, లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడన్నా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం అనేటువంటి మీ తాలూకా ఉద్దేశమా? తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే, ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు.